మా సమ్మె ఈ రోజుకి 37వ రోజుకి వచ్చింది. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా, మా సమస్యలు ఏమాత్రం పరిష్కరించకుండా ఇలాగే మమ్మల్ని ఇంకా నడి రోడ్డు మీద వదిలేశారు. మీరు ఏవైతే మాకు నోటీసులు పంపించారో ఎస్మా చట్టమని, వాటన్నిటికీ మేము ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈరోజు మేము సమాధానాలు ఇచ్చాము. మేము ఇలాంటి నోటీసులు దేనికి భయపడేది లేదు. ఈరోజు మేము పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ర్యాలీగా మా ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గరకు వచ్చి మీరు ఇచ్చిన నోటీసులకి సమాధానంగా మేము రాసి ఇచ్చేసాము. ఇక్కడ మీరు ఇలాంటి ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము బెదిరేది లేదు, అదిరేది లేదు. మీరు ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి మా సమ్మె ఇంతకింతకు ఉధృతంగా మారుతుంది. అలాగే రేపటి నుంచి మేము ఈ రోజు నుంచి మా రాష్ట్ర నాయకులు అందరూ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని ఉన్నారు. అలాగే వాళ్ళకి మేము సపోర్ట్గా మేము కూడా ఇక్కడ మా మండలాల్లో టెంట్లో మేము కూడా నిరాహార దీక్షలో కూర్చొని ఉంటాము. మీరు సమస్యలన్నిటి పరిష్కరించేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు, మా సమ్మెని ఆపేది లేదు. మీరు చేసే వరకు కూడా మేము తేల్చుకునేంత వరకు కూడా మేము అదే టెంట్లో కొనసాగిస్తూ మీ సమ్మెను ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాము. జగనన్న గారు ఇప్పటికైనా మీరు స్పందించి మా సమస్యలను తీరుస్తారని ఆశిస్తూ మీ అంగన్వాడీ కార్యకర్త.